స్వాగతం. మీర్పేట్ హెచ్పీ కాలనీలలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీజేపీ నాయకులు. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీలలో బీజేవైఎం బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం 4th డివిజన్ హెచ్పీ కాలనీ అధ్యక్షులు దేవేందర్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని, మే 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ను భారీ మెజారిటీతో గెలిపించడానికి ఇంటింటికి గడప గడపకు ప్రచారం జోరుగా సాగుతుందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని చెప్పారు. గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజలను అడిగితే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న హిందూ ప్రజల ఆకాంక్ష రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం, కరోనా విపత్కర కాలం నుంచి ఇప్పటి వరకు మళ్లీ 5 సంవత్సరాల వరకు దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారని అన్నారు. భారత్ మాతాకి జై. నా పేరు బి శశికళ. నేను ఇక్కడ 4th డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్. మాకు వచ్చేసి ఈ నెల 13 నుంచి మా మహిళా మోర్చా నుంచి మాకు 13 నుంచి కూడా ఇంటింటి ప్రచారం గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాం ఇచ్చిండ్రు. మేము అట్లా ఒక 20 మంది మహిళలం కలిసి గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాంలో మొత్తం డివిజన్ మొత్తం తిరిగినాము. గల్లీలలో కానీ బస్తీలలో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ప్రజల యొక్క మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ స్పందన, రాండి అక్కడ బీజేపీకి, అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి, ఇక్కడ ఈటల రాజేందర్ ఉండాలి, మల్కాజ్గిరిలో నరేంద్ర మోడీ ఉంటేనే మన దేశ భవిష్యత్తు అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజల యొక్క స్పందన మామూలుగా లేదు. ప్రజలు అందరూ బీజేపీ వైపు కన్నుచూపుతున్నారు.